చిట్టిబాబు గారు, లక్ష్మణరావు గారు మీకు ఇస్తా, ప్లీజ్. ముగ్గురు మాట్లాడితే అర్థం కాదు. చిట్టిబాబు గారికి సమాధానం చెప్పండి. మన ముగ్గురు మాట్లాడితే అర్థం కాదు. చిట్టిబాబు గారికి సమాధానం చెప్పండి. ప్రధానికి పవన్ కళ్యాణ్ లాక్కొచ్చి ఆయన ఏదో పెద్ద పుడికి లీడర్ లాగాను లాక్కొచ్చి మాట్లాడకండి. మీరు భజన చేస్తే తెచ్చుకోండి. పవన్ కళ్యాణ్ ఎవరికి భజన చేయాల్సిన అవసరం లేదు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని ఏ ప్రభుత్వం ఆపుదామన్నా కూడా తప్పే. ప్రజాస్వామికంగా ఎవరిని ఆపకూడదు. ఎవరికైనా ప్రజల దగ్గరికి వెళ్ళడానికి ఆ రాజకీయ నాయకుడికి హక్కు ఉంటుంది. మేము అదే చెప్తున్నాం. కానీ మీరు ఇప్పుడు అప్పుల్లో యువగాళ్ళని ఆపారా? ఎవరిని ఆపలేదు. వైసీపీ గవర్నమెంట్ చాలా మంచి పని చేసింది అని బాగా పొగుడుతున్నారు కదా మీరు. నిజంగా జరిగిందా? యువగళాన్ని ఆపారా? లేని చోట్ల కూడా మీటింగ్ పెట్టి 8 మంది చచ్చిపోయారు. పర్మిషన్ లేని చోట్ల చంద్రబాబు మీటింగ్ పెట్టాడు. ఆ ఇరుకు సత్తులో పర్మిషన్ లేదని పోలీసు ఉందంటే కూడా వెళ్ళి పెట్టాడు. పెడితే 8 మంది చచ్చిపోయారు. ఇవన్నీ వాస్తవాలు సార్. ఏ రోజుని చంద్రబాబు నాయుడు గారికి అడుగడుగుని ఇబ్బంది పెట్టారు. లోకేష్ బాబు గారిని ఇబ్బంది పెట్టారు. అడుగడుగుని ఇబ్బంది పెట్టారు సార్. చంద్రబాబు 8 మంది చచ్చిపోయారు ఆయన మీటింగ్ లో. 8 మంది ఇరుకు సందులోకి వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి గారు కావాలని చెప్పి ఎంతో పిచ్చి కార్యకర్తలని మరి టైర్లు ఎక్కించి తొక్కించి మరీ చంపేశారు. తొక్కించి మరి జన సమూహం జగన్ వస్తున్నాడంటే జన సమూహం వస్తుందన్న ఒక ఆర్భాటం తీసుకురావడానికి మధ్యలోని జనాన్ని తన కాళ్ళ కింద తొక్కి చంపారు. కూట మొత్తం అబద్ధాల మీద వచ్చింది అధికారంలోకి. అబద్ధాలతో నడుస్తుంది. ఇప్పుడు ఇంకా అబద్ధాల మీద ఉన్నారు. మీరు నిజాయితీ ప్రభాకర్ గారు మీకు ఇస్తాను. ఒక్క నిమిషం ఆగండి. ప్రభాకర్ గారు మీకు ఇస్తా. అక్కడ చిట్టిబాబు గారిని కంప్లీట్ చేయనిద్దాం. ఆయన టైం ఇది. చిట్టిబాబు గారు ప్లీజ్ మీరు కంటిన్యూ చేయండి ప్లీజ్. ఇప్పుడు ఇది ఏ రాష్ట్రంలోనూ జరగట్లేదు. మన రాష్ట్రంలో బెంగాల్ లాంటి ఒక దౌర్భాగ్యమైన రాష్ట్రంలో జరుగుతుంది. ఇలాగ ఎంపీలను కొట్టడాలు, మినిస్టర్లు వస్తా ఉంటే అపోజిషన్ వాళ్ళు వస్తే పర్మిషన్ ఎయిర్పోర్ట్ లో ఆపడానికి ఈ దౌర్భాగ్యాలంతా అక్కడే. ఇక్కడ లేదు. ఇక్కడ ఇప్పుడు ఈ రాష్ట్రం కూడా బెంగాల్ లాగా, వెస్ట్ బెంగాల్ లాగా, బీహార్ లాగా తయారవుతుంది. ఆల్రెడీ ఆర్థికంగా బీహార్ లాగా తయారైపోయింది. ఆర్థికంగా తయారు చేస్తారు. ఇప్పటికే 2,10,000 కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని ఆర్థికంగా అదేమంటే సంపద సృష్టి అన్నారు. సంపద సృష్టి అంటే అప్పులు చేయటం సంపద సృష్టి. ఇంకోహళ్ళు అప్పులు చేస్తేనేమో శ్రీలంక అయిపోద్ది, వీళ్ళు చేస్తేనేమో అమెరికా అయిపోద్ది. ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు. ఇక్కడ ఈ అరాచకమైన విధానంలో నడుస్తున్నారు వీళ్ళు. ఈ ప్రభుత్వం ఏదో మమ్మల్ని పీకేవాళ్ళు లేరు, 4 ఏళ్ళ దాకా మమ్మల్ని ఎవరు పీకేవాళ్ళు లేరు నడుస్తారు. నడవనండి. అహం బ్రహ్మాస్మి అన్నారు. ఇంత అహంకారపు మాటలు, ఇంత అహంకారపు ప్రవర్తన, ఇంత అహంకారపు రాజ్యం ఈ చూస్తున్నాం, కళ్ళారా చూస్తున్నాం. అది జరిగిన నాడు సాగిన నాడు సాగుద్ది. అది కనుక వీళ్ళు ఇలాగే చేస్తారు. నేనేం ఆశ్చర్యపోట్లా. మీరేమైనా ఆశ్చర్యపోయి దీని మీద డిబేట్ చేస్తున్నారేమో. నేనేం ఆశ్చర్యపోయి ఇలాగే జరుగుద్ది. ఇలాగే అడ్డుకుంటారు. దాంట్లో ఎవడో అయిపోగానే ఇదిగో మొన్న బండి కింద చనిపోయాడని చెప్పారు. అసలు బండి కింద ఎలా చచ్చిపోతాడని మీరు కరెక్ట్ గా ఉంటే ఒక ఎక్స్ చీఫ్ మినిస్టర్ వస్తున్నాడంటే మీకు రూట్ లో ఆ తాళ్లు కడతారు. సైడ్ లో తాళ్లు కట్టి జనాలు లోపలికి రాకుండా ఉంటది. ఆ తాళ్లు కట్టలేదు, అలాంటిది ఏమి చేయలేదు. ఎవడో వచ్చి బండి కింద పడ్డాడని చెప్పేసి జగన్ చంపేశాడని ఇవన్నీ అరాచకమైన మాటలు, అవాస్తవమైన మాటలు ప్రాచుర్యం చేయటం. మీడియా మీ చేతుల్లో ఉంది, పేపర్లు మీ చేతుల్లో ఉన్నాయి. తనకి ఇష్టం వచ్చే అబద్ధాన్ని ఇష్టం వచ్చేట్టు ప్రచారం చేయటం, 1-10 మాటలు అబద్ధాన్ని చెప్పటం అది అలవాటు అయిపోయింది. కనుక ఈ ప్రభుత్వం ఇలా చేస్తుంది. దీని గురించి ఏం ఆశ్చర్యపడక్కర్లేదు, ఆశ్చర్యం లేదు. నేను అనేది అసలు మీరు ప్రజలకు అవసరం వీటి మీద చర్చల కన్నా, వీటి మీద డిబేట్ల కన్నా అసలు విషయాలు ప్రజల ముందు చెప్పాల్సిన విషయాలు నిజాలు చెప్పాలి. ఏమైంది? 24,000 టన్నుల గంజాయి దొరికింది అన్న మాట ఏమైంది? ఆ అబద్ధం ఎందుకు ఆడారు?
అమ్మాయిల్ని వ్యభిచార గృహాలకు అమ్మేశారు వాలంటీర్స్, అదేమయ్యింది? అది అబద్ధం అని తేలింది, అదేమైంది? లడ్డు విషయంలో కోర్టు, సుప్రీంకోర్టు వాయించింది, చెడాపడా వాయించింది ఈ ప్రభుత్వాన్ని. దాని గురించి ఒక్క మాట మాట్లాడరే. ఇంత పబ్లిసిటీ చేశారు, లడ్డు అయిపోయింది, అపవిత్రం అయిపోయింది, అదే అయిపోయింది, జుట్టు పీక్కు నీకు గొంతు చించుకుని అరిచారు కదా. నేను సుప్రీంకోర్టులో చెడాపడ దిక్కులు చూశారు ఆ జడ్జి, లాయర్లు ఇద్దరు కూడా సమాధానం చెప్పలేక. దాని మీద చెప్పండి, ప్రజలకు తెలియజెప్పండి ఈ నిజాలు. వాటి మీద డిబేట్ పెట్టండి. ప్రజలకు అవసరమైన విషయాల మీద, ప్రజలకు నిజాయితీ నిజం తేల్చాల్సిన విషయాల మీద పెట్టండి. అవి వదిలేసేసి ఆయన వెళ్తాడు అపోజిషన్ లీడర్ గా బాధ్యత వెళ్తాడు, మీరు అబద్ధాలు ఆడారు, ఈ ఉన్నాయి చూపిస్తానికి వెళ్తాడు. ఎందుకు భయం మీకు భయం ఎందుకు? జనాలు వచ్చేస్తారనా? జనాలు అభిమానులు ఉంటే వస్తే జనాలు వస్తే ఏమైపోద్ది? మీ బతుకులు, మీ పునాదులు కదులుతేనే భయమా? మీ బతుకులు బదాన పడితేనే భయమా? ఎందుకు అడ్డుకుంటారు? వెళ్ళమండి. ప్రజలు తెలుస్తారు కదా, ప్రజలే కదా ఫైనల్ జడ్జెస్. మొన్న గతంలో మీ అబద్ధాన్ని నమ్మారు, ప్రజలు మిమ్మల్ని గెలిపించారు. మీ అబద్ధాలన్నింటి నమ్మేశారు. నిజంగా 32 అమ్మారు పోయారేమో, అయ్యో గంజాయి అయిపోయింది, అయ్యో అమ్మాయిల్ని వ్యభిచార గృహాలకు అమ్మేస్తున్నారు, అయ్యో అని ప్రజలు నమ్మేశారు మీ అబద్ధాలని. ఈ అన్ని అబద్ధాలు చిరంజీవిని అవమానించారు, అబద్ధం. అది చిరంజీవి నోటితోడే చెప్పాడు, నన్ను గౌరవంగా చూశారని. ఇన్ని అబద్ధాలను మీరు చేసుకుంటూ వచ్చారు, ప్రజలు నమ్మారు, గెలిపించారు. ఇప్పుడు ఆ నిజం తెలుస్తానికి ఆటోమేటిక్ కాలమే నిజాలు ఒక్కొక్క దాన్ని బయటికి తీసుకొస్తుంది. ఎవరు అపోజిషన్ కాదు, ఏ పార్టీ కాదు, కోర్టులే తెలుస్తున్నాయి. ఒక్కొక్కటి సిబిఐ తెలిసింది, అది గంజాయి డ్రై చేసి అని. సుప్రీంకోర్టు తేల్చింది లడ్డు విషయంలో. పార్లమెంట్ తేల్చింది 32,000 అమ్మాయిలు పచ్చి ఎలక్షన్ స్లోగన్ అని. కాలం ఒక్కొక్క నిజాన్ని బయటికి తీసుకొస్తుంది. మీ అబద్ధాల చిట్టాన్ని విప్పుతుంది ఒక్కొక్కటి. ఇప్పుడు ఇంకా ఈ మెడికల్ కాలేజ్ విషయంలో మీ అబద్ధాలు ప్రజలు చేశారు, దాన్ని తేల్చడానికి వస్తున్నాడు ప్రజల ముందు. తేల్చనివ్వండి. మీదే నిజమైతే ప్రజల ముందు తెలుస్తుంది కదా, ఎందుకు భయపడతారు? మీరు మాట్లాడిన ఏ విషయాలు నిజమైతే ప్రజల ముందు తెలుస్తుంది కదా. అక్కడ బిల్డింగ్లు ఉన్నాయా లేవా, కన్స్ట్రక్షన్ లో ఉన్నాయా లేవా, క్లాసులు నడుస్తున్నాయా లేవా, 4 కాలేజీలు రన్నింగ్ లో ఉన్నాయా లేవా, ప్రజల ముందు చూపిస్తాడు కదా. లేకపోతే ప్రజలే అసహించుకుంటారు కదా జగన్ని. ఏమీ లేకుండా ఉన్నాయని అన్నావని. అవి ఉన్నాయంటే మిమ్మల్ని అసహించుకుంటారు. మిమ్మల్ని అసహించుకుంటారేమన్న భయం